హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక మల్టీమీటర్ ఉపయోగించి రెసిస్టర్స్ అన్నది ఎలా మెజర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మన మల్టీమీటర్ని ఈ రెసిస్టెన్స్ ప్లేస్లో పెట్టుకోవాలి. రెసిస్టెన్స్ అన్నది ఇక్కడ ఒమేగా సింబల్లో కనిపిస్తుంది కదా, అదనమాట ఆ ప్లేస్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మన మల్టీమీటర్కి ఉన్న 2 పాయింట్స్ తీసుకుని మన రెసిస్టర్కి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. అలా కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 110 ohms అని చెప్పి చూపిస్తుంది. అలాగే ఇక్కడ నా దగ్గర రకరకాల సైజెస్ రకాల అయిన రెసిస్టర్లు కూడా ఉన్నవి. ఇప్పుడు ఈ రెసిస్టర్ యొక్క వాల్యూ ఎంత మెజర్ చేద్దాము. సేమ్ అలాగే కనెక్ట్ చేస్తే 10 ohms అని చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఈ రెసిస్టర్ కనుక మీరు దీని మీద కనుక చూస్తే దీని మీద కూడా 10 ohms అని చూపిస్తుంది కదా. సో మనం మెజర్ చేస్తే 10 ohms అని కరెక్ట్గా యాక్యురేట్గా చూపిస్తుంది. అలాగే ఇక్కడ నా దగ్గర ఒక వైర్ వాండ్ చాలా పెద్ద రెసిస్టర్ ఒకటి ఉంది. దీనికి చాలా వాటేజ్ ఎక్కువ, అందుకే ఇది చాలా ఇంత పెద్దగా ఉంది. దీని మీద ఇక్కడ 50 ohms అని చూపిస్తుంది. సో సిమిలర్గా ఇటొకటి కనెక్ట్ చేసి ఇటొకటి కనుక కనెక్ట్ చేస్తే 49 ohms అని చెప్పి చూపిస్తుంది. చాలా యాక్యురేట్గా ఉంది. ఇలాగే ఏ రకమైన రెసిస్టర్ అయినా సరే, ఒక పీసీబీ మీద ఉన్న రెసిస్టర్ అయినా కానీ ఇలాగే మెజర్ చేయాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక పీసీబీ మీద ఉన్న రెసిస్టర్ కనుక మెజర్ కనుక చేస్తున్నప్పుడు ఆ పీసీబీకి ఉన్న పవర్ సప్లై అనేది మనం కనెక్ట్ చేయకూడదు, రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే రెసిస్టర్స్ అన్నవి దాని యొక్క రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే దీనికి కనుక పవర్ సప్లై ఇచ్చి ఆ తర్వాత మనం దీని మీద ఉన్న రెసిస్టెన్స్ కనుక క్యాలిక్యులేట్ కనుక చేస్తే ఈ సర్క్యూట్ బోర్డ్ నుంచి ఈ ప్రాంగ్స్లోకి కరెంటు వెళ్ళి మన మల్టీమీటర్ అనేది కాలిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు కరెంట్ షాక్ కొట్టే అవకాశం కూడా ఉంది. ఒక మల్టీమీటర్ అనేది ఎలా యూజ్ చేయాలి, డిఫరెంట్ కాంపోనెంట్స్ ఎలా టెస్ట్ చేయాలి, వోల్టేజ్, కరెంటు, రెసిస్టెన్స్ ఇవన్నీ ఎలా మెజర్ చేయాలో ఒక డీటెయిల్ వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ.